హాయ్ అండి, అందరికి నమస్తే. ఇది పత్తి విత్తనాలు వచ్చేసి మన ఆదోన్లో తీస్తున్నారు. ప్రతి ఒక్క రైతు ఆదోన్లో తెస్తారంట. ఇక్కడ కర్ణాటక సైడు పత్తి అయితే అదరబదర పగిలేదనమాట. సూపర్ పగిలినది. ఇంకోటి వచ్చేసి ఇది చేను వచ్చేసి 6 ఎకరాలు అనమాట. పత్తి అయితే కింద నుండి పై వరకు పలిగింది అనమాట. చెట్టుకి అయితే అంటే కూలోళ్ళకి కానీ ఇడిపిండికి కానీ తొందరగా వస్తుంది. ఒకవేళకి మనకి కూలోళ్ళు సరిపోదు అనుకుంటే కేజీల ప్రకారం కానీ ఇచ్చానమాట. పత్తి అయితే అదర సూపర్ పడినది అనమాట. ప్రతి ఒక్క రైతు అయితే పండగ చేస్తాడు ఇక్కడైతే. మనకల్లా అయితే ఇంత రంగం పగలు మన కర్నూలు జిల్లా కల్లా పత్తిలో అయితే చూడండి ఎట్ట పడినది. భూమికి అసలుకి కనపడదు. తెల్లగా భూమి నిండా తెల్లగా కనపడుతుంది. కొంచెం నా ఛానల్ సపోర్ట్ చేయండి అన్న, లైక్ కొట్టి షేర్ చేయండి. పత్తి అయితే కొంచెం చీనీకి కానీ బాగుందన్నమాట. పత్తి కానీ చూడండి గొగ్గు అయితే తక్కువ ఉంది, లేదన్నమాట. ఇది ఇంకోటి నీళ్ళు కట్టిన చేను అనుకోవచ్చు. నీళ్ళు కట్టలేరు అనమాట. చేను అయితే నీళ్ళు కట్టలేదు అనమాట. పత్తి అయితే సూపర్ పడినది. రైతులకైతే ప్రతి ఒక్క రైతుకి ఇట్టే బాగలన్నమాట. బాగుంటుంది అనమాట. రైతు బాగుపడతాడు. ఈ వాతావరణం సరిగ్గా లేకుంటే రైతు ఎప్పుడు బాగుపడలేడు. ఈ ఏమన్నా మందులు కానీ బాగా పనిచేస్తే బాగుంటుంది అనమాట. అన్ని ప్రతి ఒక్క మంచి రైతు బాగుంటేనే ప్రతి ఒక్క మంచి బాగుండేది. కొంచెం సపోర్ట్ చేయండి అన్న.